తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నేను అనేది ఏంటంటే మా మేడం చెప్పారు వాళ్ళు చేశారని నేను చేస్తున్నాను అనొద్దామా దయచేసి. సార్ అధ్యక్ష మీ ద్వారా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అనొద్దు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. జీతాలు లేకుండా ఎట్లా బతుకుతారు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సభ్యులు కానీ మీరు కానీ చేసి చూసినా మేము పరిగణలో తీసుకుంటామని చెప్పారు కదా. లేదు కూర్చోండి కూర్చోండి చెప్పారు సార్ సార్ అది కాదు అందులోనే ఉన్నారు కదా. గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ అని ఈ రోజు గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ గారు కూర్చోండి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్ 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 మంత్రి గారు చెప్తారు. కూర్చోండి కూర్చోండి యేసరత్నం గారు కూర్చోవాలి. మీరు యేసరత్నం గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష ఇందులోని ప్లీజ్ 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 అధ్యక్ష ఇందులోని ఇందాక వాళ్ళు చెప్పినట్టు శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. విఆర్ లో శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి. శాంక్షన్డ్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్డ్ పోస్టులు అధ్యక్ష. ఆ విఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. ఓకే, ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఎక్స్ట్రా రిక్వెస్ట్ స్పెషల్ సూటబిలిటీ టెస్టులు తీసుకుని అందులో కూడా కొంతమందిని తీసుకుంటాం అధ్యక్ష. ఇందాక సార్ నాకు అర్థం కానిది ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఒకటో తారీఖు జీతం రాలేదు. ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఒక భద్రత కల్పించలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి? ఆ రోజు పోలీసు జీతాల గురించి పోలీసు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ఒకటే అంటున్నాం, మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. విఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు. ఆ సూచన నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. మేము కూడా డిస్కషన్ చేస్తాం దాన్ని ఏ రకంగా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు. మీరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటే ఏ యాక్షన్ ఉంటే కాదు సార్. నేను ఏమంటానంటే లాస్ట్ 5 సంవత్సరాలు రూపాయి కూడా చెల్లించకుండా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి బిల్స్. మీరు కూర్చోండి యేసరత్నం గారు. యేసరత్నం గారు మీరు కూర్చోవాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడనీయాలి. ప్లీజ్ ఎందుకు అరుస్తున్నారు? మంత్రి గారి పైన ఎందుకు అరవాలి అధ్యక్ష? ప్లీజ్ చెప్పండి. నేను క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పాను. ఇందులోని నేను ఎక్కడా కూడా పొల్లు పోలేదు. నేను చాలా రాజకీయాలు కూడా దూరంగానే మాట్లాడాను. రాజకీయాలు ఎత్తింది ఆయన. రాజకీయాలు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం యాజ్ హోమ్ మినిస్టర్ గా. అది కాదు కదా. ఈరోజు సమస్యకి పరిష్కారం ఉండాలి కదా. మీ సూచన చేశారా? సూచన నేను పాజిటివ్ గా తీసుకున్నాను. డిస్కస్ చేసుకుంటాం, ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. కక్ష పూరితంగా చేయాల్సిన అవసరం అయితే ఈ గవర్నమెంట్ కి లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కక్ష పూరితంగా ఎంత రకంగా చేశారో మనకి తెలుసు. కుటుంబాలు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. yes exactly sir. సస్పెన్షన్ 2 వేరు సార్. అది క్లారిటీ ఇస్తున్నాం మీకు.